చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. ఆ మూవీ ద్వారా నీకు ఎంత ఇంపాక్ట్ వచ్చింది? అయితే కలిసి యాక్ట్ చేసిన ఉందా అని ఒక సీన్ కూడా ఉండదు కదా అసలు. ఉంది నార్మల్ ఉంది చిన్నప్పుడు అంటే ఉండదు. ఉంది. ఆయన 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 మూవ్ అవుతుంటారు ఆ సీన్స్ ఆ! రీక్రియేట్ ఆ! చేసినప్పుడు అవేనా? సో, స్టాప్ బ్లాక్ షాట్స్ ఉంటాయి హ్మ్. కదా! హ్మ్. సో, ప్రభాస్ అన్న వాస్ దేర్ హ్మ్. వెన్ హ్మ్. వి ఆర్ షూటింగ్. హ్మ్. ప్రభాస్ అన్న వాస్ దేర్. ఆ సాంగ్ హ్మ్. అప్పుడు మాంటేజెస్ అన్నీ చేశాం కదా! హ్మ్. దాంట్లో నైట్ షూట్స్ అన్నీ కూడా ప్రభాస్ అన్న వాస్ దేర్. హ్మ్. అండ్ ఐ గెస్ ఐ వాస్ ద ఓన్లీ వన్ ప్రభాస్ అన్న చిన్నప్పుడు 2 సార్లు చేసింది. అవును. అంటే 2 సినిమాలు 2 చేసింది. సినిమాలు. ఆ! 'ఛత్రపతి' ఒకటి అండ్ 'మున్నా'. ఆ! అవును. 'మున్నా'లో ఇట్ వాస్ వన్ సీన్ ఓన్లీ బట్ యెస్. హ్మ్. ఆయన హ్మ్. చిన్నప్పుడు చేసిన ఆ! 2 సినిమాలు. కానీ మంచి ఇంపాక్ట్ వచ్చింది కదా బ్రో. అంటే ఆ! నువ్వంటే ఆయన, ఆయన అంటే నువ్వు అన్నట్టు అయిపోయింది కదా ఆ అంత సీన్. లేదులెండి. ఆ ఏ సినిమా ఏ ఆ నిజం ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట వాస్ లైక్ ఫేమస్. ఇట్స్ ఫేమస్ ఆల్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. కదా! ఆయన విజన్ ఆయన యాక్చువల్‌గా ఫస్ట్ అనుకున్నప్పుడు మీకు సాంగ్‌లు 'ఆవకాయ' చేసేటప్పుడు ఆ మాంటేజెస్ అయి లేవు. హ్మ్. హ్మ్. యాస్ మదర్ అండ్ సన్ కాంబినేషన్ ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. హ్మ్. చాలా న్యాచురల్‌గా అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినియి అన్నప్పుడు ఎక్స్‌ట్రా 1 వీక్ షూట్ చేశారు అవి. హ్మ్. హ్మ్. సో, దట్ వాస్ నాట్ పార్ట్ ఆఫ్ ద సినిమా స్టార్టింగ్‌లో. హ్మ్. చేస్తున్న కొద్దీ అవి ఎమోషన్స్ ఇవి బాగా న్యాచురల్‌గా వస్తున్నాయి అని చెప్పి దాని తర్వాత యాడ్ ఆన్ చేసిన షార్ట్స్ అవి. ఓకే. ఓకే. అవి రొయ్య తీసి ఆ! చూపించడము, ఆ! సైకిల్ మీద అవును. తమ్ముడిని, అవును. మదర్‌ని ఎక్కించి ఎక్కించుకునేది. తొక్కించుకోవడం అదంతా ఆ! తొక్కడం ఉండదు. ఇప్పుడు ఒకవేళ మీరేదైనా ఒక మంచి మూవీ ఒక అవకాశం ఒక అవసరం కోసం వెళ్లి ప్రభాస్ గారిని అడిగితే రెడీగా ఐ ఉంటారా? గెస్ యెస్. హ్మ్. బికాస్ ఆఫ్ టచ్‌లో బై సీయింగ్ హిస్ నేచర్ యెస్. 100% యెస్. ఉంటారా టచ్‌లో? ఫస్ట్ నాకు అనిపియాలి కదా! నేను ఓకే. నా హార్ట్ మీద చేసుకుని ఈ సినిమా ఖచ్చితంగా ఐయామ్ హ్యాపీ టు టేక్ దిస్ ఫిల్మ్ టు హిమ్ అలా కావాలి అనుకుంటే. హ్మ్. అలా ఐ హావ్ పీపుల్ యెస్. 'దుల్కరన్' ఆ! ఉన్నారు. కానీ నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా బ్రో. అంటే ఇప్పుడు ప్రభాస్ గారు రీసెంట్ టైమ్స్‌లో నేను ఎప్పుడు కలవలేదు. చాలా ఇయర్స్ అయిపోతుంది అనుకుంటా మీరు కలిసి. కానీ లేదు మీ కలిసారు మీ రీసెంట్‌గా. ఇద్దరి ఫోటోని మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఇలా కలిసారు రీసెంట్‌గా. మీ కెరియర్‌లో మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఇంజస్టిస్ ఏంటి? చెప్పుకోగలరా? ఇన్‌జస్టిస్ అంటే అయి చెప్పుకోవడానికి ఏమి ఉండదు. ఇట్స్ ఓకే అనుకుని వెళ్ళిపోవడం అంతే. ఆ! ఒక 2, హ్మ్. 3 పెద్ద సినిమాలు నన్ను ఒక 6 మంత్స్ ఆపి కూర్చోబెట్టి హ్మ్. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్స్ అండ్ ఆల్. హ్మ్. హ్మ్. ఒక ఒక పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ సినిమా హ్మ్. నాతో షూట్ చేసి 2, 3 డేస్ వాళ్ళకి బడ్జెట్స్ ఇష్యూ వచ్చి అండ్ ఆల్ దాని తర్వాత మళ్ళీ అంటే వాళ్ళకి ఇంట్లో ఇష్యూస్‌గాను ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి హ్మ్. దాన్ని వేరే హ్మ్. హ్మ్. యాక్టర్‌తో ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత అనుకుంటా మళ్ళీ అదే హ్మ్. సినిమాని వాళ్ళతో చేశారు హ్మ్. వేరే హ్మ్. మారి. హ్మ్. హ్మ్. ఇట్ గాట్ బ్లాక్ బస్టర్. ఓకే. అండ్ ఇంకొక పెద్ద డైరెక్టర్ పెద్ద సినిమా హ్మ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ అండి. హ్మ్. మనకొక ఇప్పుడు మీరన్నట్టు రొమాంటిక్ క్రైమ్ కథ హిట్ అవ్వగానే పేపర్‌లో ఎవ్రీవేర్ వి కనిపించేది. కమ్ గదా! అవును. సో, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో పిలిచారు, కూర్చోబెట్టారు, 6 నెలలు వెయిట్ చేయించారు అన్నీ అయిపోయినాయి. తర్వాత సారీ అమ్మ ఇలా పలానా పెద్ద హీరోతో లాంచింగ్‌కి ప్రాజెక్ట్‌కని అడుగుతున్నారు. ఐయామ్ వెరీ సారీ అని చెప్పారు. ఓకే. కొన్ని జరుగుతుంటాయి కదా! బట్ ఐ అప్రిషియేట్ దట్ అట్‌లీస్ట్ అది కన్వే చేశారు కదా! హ్మ్. హ్మ్. దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో. హ్మ్. కన్వే చేయకుండా కూర్చోబెట్టి వాళ్ళు వేరే వాళ్ళతో చేసుకొని వెళ్ళిపోతారు. మనం ఏంటి అరే! వాళ్ళు వద్దన్నారు కదా! చేయొద్దన్నారు. లెట్స్ వెయిట్. ఏ సినిమా వచ్చినా గాని ఆళ్ళకి చెప్పమన్నారు కదా! ఐ వాస్ కీప్ ఆన్ టెల్లింగ్ దెమ్ ఇన్ఫర్మేషన్ లేదు మనకి వేరే వాళ్ళతో చేస్తున్నారని కూడా. బయట నుంచి థర్డ్ పర్సన్ ఎవరో వచ్చి లేదు ఇట్లా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇదే ఇది అని. అదేంటి? ఓకే. సో, అంతే. వావ్! అక్కడ చాలా ఇదయిపోద్ది ఆ రోజు ఆ! మొత్తం అసలు మొత్తం. అంతే. ఆ రోజు ఒక్కరోజు డల్ ఉంటది. అదే హ్మ్. చెప్పా కదా! రాతగాయి బాతగాయి అయిపోయింది. సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆహ్, టాలెంట్ ముఖ్యమా? లేకపోతే పీఆర్ ప్రమోషనింగ్ ముఖ్యమా ఈ రోజుల్లో నువ్వు అనుకుంటుంది? సక్సెస్ అవ్వాలంటే టాలెంటే ముఖ్యం. హ్మ్. హ్మ్. పీఆర్ కూడా ఓకే. ఈ ముఖ్యమే. ఈ ఈ మధ్యన చాలా ఏ నడుస్తుంది. చాలా స్పీచ్‌లు అవుతున్నాయి. ఏమో అంటే నేను హ్మ్. ఐ వాస్ ఇంటూ మిల్లెనియల్ కిడ్. హ్మ్. మిల్లెనియల్ కిడ్ నేను. హ్మ్. జెన్‌జీస్‌ది ఐ డోంట్ నో. హ్మ్. వాళ్ళు కంప్లీట్ వేరే ఉంటారాళ్ళు. ఆ! సో, పీఆర్ మేక్స్ థింగ్స్ మూవ్ ఫార్వర్డ్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బ్రింగ్ సక్సెస్. హ్మ్. టాలెంట్ లేకపోతే డజంట్ కేర్ ఎవరైనా గాని. అవును. పీఆర్ ఎంతవరకు ఆ సినిమా రిలీజ్ వరకు మేబీ మీరన్నట్టు. అవును. రిలీజ్ వరకు ఓకే. హ్మ్. బట్ సక్సెస్ అనేది పీఆర్‌తో రాదు. హ్మ్. కానీ ఒక మనిషికి గుడ్ సినిమా, గుడ్ టాలెంట్, హ్మ్. గుడ్ స్క్రిప్ట్. కానీ ఒక
యాక్టర్‌కి ఒక మంచి పీఆర్ ఉంటే ఆయన ప్రమోట్ చేసుకునేది ఇప్పుడు కొంచెం అది బాగా వెళ్తూ ఉండి ఎప్పుడు సోషల్ మీడియా జనాల్లో వరకు ఐ బిలీవ్ దట్ మైట్ బి వర్క్ అవుట్. అలా చూపిస్తూ ఆ! ఉండడం, ఆయన్ని మర్చిపోకుండా జనాల్లో తీసుకెళ్తూ ఆ! ఉండడం, ఆయన్ని లేపడం, ఆయన్ని చూపించడం. దానివల్ల కూడా ఆఫర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అనేసి రీసెంట్ టైమ్స్‌లో నేను ఒక యాక్టర్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు అలా ఓకే. చెప్పడం మేబీ జరిగింది. అయ్యుండొచ్చు అది గూడా. హ్మ్. బికాజ్ లైక్ మనకి అరే వీడున్నాడు కదా అని మర్చిపోతాం. ఆ! ఆల్వేస్ అండ్ బీయింగ్ ఇన్ సోషల్ మీడియా, హ్మ్. హూఎవర్ ఈస్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా, హ్మ్. డైరెక్టర్స్ గాని వీళ్ళు గాని హ్మ్. ఆర్ కాస్టింగ్ పీపుల్ హ్మ్. వాళ్ళు అనుకోండి. సో వాళ్ళు చూసే కొద్దీ అరే ఇతనున్నారు చూడండి, ఈ ఇమ్మీడియట్ గా స్ట్రైక్ అవుతుంది. హ్మ్. 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 అదే ఇప్పుడు నేనున్నాను, మనం సోషల్ మీడియా ఈ యాక్టివ్ కదా ఎక్కడ హ్మ్. ఉంటాం. గుర్తుండొచ్చు, ఆ మూమెంట్ కి గుర్తుండకపోవచ్చు. ఆహా! ఆ! సో గుర్తుండి పిలిచి హ్మ్. అరే లేదు వీడున్నాడు మర్చిపోయాం కదా అసలు వాడిని పిలుద్దాం హ్మ్. అని వచ్చినప్పుడు మన దాకా వస్తాయి. హ్మ్. హ్మ్. దట్ మేక్ సెన్స్ యాక్చువల్లీ. మీరు రిజెక్ట్ చేసి లేటర్ హిట్ అయిన ఒక సినిమా ఉందా మీ దాంట్లో? అది మీతో రిజెక్ట్ చేసా. కాకుండా. మీరు రిజెక్ట్ చేసేసారు. ఆ నేను సినిమా రిజెక్ట్ చేసిన రిలీజ్ తర్వాత నిజంగా చెప్తున్నాను, నెవర్. మనకి అంటే ఇంట్యూషన్ వాజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ మీ. హ్మ్. ఈ సినిమా హిట్ అవుద్ది, ఈ యాక్టర్ డెఫినెట్ గా షైన్ అవుతాడు. హ్మ్. నేను ఎందుకు తిరునే హ్మ్. జార్జ్ రెడ్డి చేసినప్పుడు ఐ వాజ్ లైక్ స్టూడెంట్ లీడర్ ఫర్ హ్మ్. దెమ్. హ్మ్. నేను పైన బాల్కనీ అవును. దాంట్లో అవును. ఉంటే కింద తిరు ఒక మోనోలాగ్ చెప్తాడు, హ్మ్. డైలాగ్. హ్మ్. హ్మ్. ఒక 1.5 మినిట్ ఆర్ 2 అవును. మినిట్స్ హ్మ్. అనుకుంటా. హ్మ్. అయితే చెప్తున్నాడు వేరియేషన్స్ అటు ఇటు ఇవి తన్ని అయి చేస్తున్నాడు. నేను నా సజెషన్‌లో నుంచి ఐ వాజ్ స్పెల్ బౌండ్. నేను అయిపోయే టైంకి కట్ అని అంటే తన డైలాగ్ అయిపోయింది. కట్ చెప్పలా. నేను ఎక్సైట్ అయిపోయి క్లాప్స్ కొట్టేసి "యమ్మా! ఏం చేసావు తిరు అద్దిరిపోయిందన్న." కట్ అవ్వలేదు అన్నాడు వెనక నుంచి. హ్మ్. వెరీ సారీ, నేను ఐ వాజ్ నేను నేను సీన్‌లో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయా. ఏం ఇరగ్గొట్టేసాడు సీన్. హ్మ్. బట్ ఆ షాట్ వచ్చేసింది. హ్మ్. అంటే అంతే నేను ఇన్వాల్వ్ అయిపోయాను. దట్ వాజ్ లైక్ బా అనిపించింది. కదా! అవును. డెఫినిట్‌గా 'తిరు' గాని హ్మ్. దేర్ ఆర్ సో మెనీ యాక్టర్స్ అలా. మరి ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో లైక్ ఈ సోషల్ మీడియా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఎక్కువైపోవడం వల్ల లైక్ అప్పట్లో ఉన్న యాక్టర్స్‌కి అవకాశాలు తక్కువ గాని, హ్మ్. అవ్వడం గాని, లేకపోతే ఫ్యూచర్‌లో సినిమాలు థియేటర్‌లో ఆడడం గాని, ఇది కొంచెం అవుతుంది కదా! ఇబ్బందవుతుంది కదా! ఏమో అది ఐ యామ్ నాట్ అంటే పార్షియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నానేమో నాకు హ్మ్. తెలీదు. హ్మ్. ఐ యామ్ రైటింగ్. ఐ యామ్ ఇంటూ రైటింగ్. దాంట్లో ఉన్నాను. వచ్చిన దాంట్లో మంచివి పిక్ చేసుకొని ఐ యామ్ గోయింగ్ ఫార్వర్డ్. హ్మ్. హ్మ్. సో, మేబీ అయ్యుండొచ్చు. హ్మ్. అంటే సో, నేను అంటే లైక్ ఫ్యూచర్‌లో ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా ఉంటుంది. అంటే ఈ థియేటర్స్‌కి. చేంజ్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. హ్మ్. అడాప్టబిలిటీ వి నీడ్ టు హ్మ్. ఓన్ హ్మ్. ముందుకెళ్ళాలి. సో అవును. ఒకప్పుడు 100 రోజులు ఆడే సినిమాలు అవును. 100 ది సెంటర్‌లోకొచ్చింది. అంటే దిగిపోయింది. 100 సెంటర్‌లో 10 ఆ! రోజులు గట్టిగా 100 దాంట్లో సెంటర్‌లో ఆడిందా లేదా అనేది మ్యాటర్ అది. అంతే. సో, ఆ చేంజెస్ ఆర్ కామన్. హ్మ్. ఇప్పుడు రీల్ కెమెరా నుంచి డిజిటల్ మన హ్మ్. కళ్ళ ముందు ఇట్లా అవును. అయిపోయింది అయిపోయి ఫట్టుమని. కరోనాయే మార్చింది ఆ! కదా! చెప్పాలంటే. కరోనా 2012లో 'రొమాంటిక్ రైమ్ కథ' వాస్ లైక్ ఫస్ట్ ఆ! డిజిటల్ ట్రై చేశాను అవును. ఇది. యూట్యూబ్‌లో గూడా రిలీజ్ చేశారు కదా మీరు? అవును. అవును. అప్పుడు ఇవి లేవు కదా ఓటీటీ ఇప్పటికి ప్లాట్‌ఫార్మ్స్ స్టిల్ అని. అది రెంట్ అవునా? నాకు యూట్యూబ్‌లో. తెలీదు. నేను చూసాను. అప్పుడు యూట్యూబే కదా మనకి అవును. నెట్‌ఫ్లిక్స్, నెట్‌ఫ్లిక్స్. ప్రైమ్, హాట్‌స్టార్ అదే అనుకుంటా ఫస్ట్ ఒకటుండేది. హాట్‌స్టార్ ఒకటుండేది. దాంట్లో క్రికెట్ మ్యాచ్‌ల కోసం అంతే. ఓటీటీ. యాహ్! సినిమాలు అవన్నీ అంటే ఎవరికీ అంత అలవాటు లేదు. ఉండేది కాదు. అదొక యాప్ ఉన్నదని కూడా ఎవరికీ తెలీదు. మనకి 2020లో తెలిసింది. అంటే కరోనాలో. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. మనకేంటి తెలుసు, ఆ యూటోరెంట్ యేసుకొని ఇంగ్లీష్ మూవీస్ గానీ, ఇవి గానీ ఆ! మనకి తెలుగు సినిమాలు ఉంటే ఆ! టారెంట్ డౌన్‌లోడ్ డౌన్‌లోడ్ చేసుకొని చేసి అవును. సీడీ చేసి పెట్టుకున్నామా, ఆ! ఆ! మనకు గుర్తొచ్చినప్పుడు ఆ సినిమా సీడీలో పెట్టుకొని సీడీలో చూసామా. చూసాం అంతే. సో, లేకపోతే సీడీలు కొనుక్కొని తెచ్చుకున్నామా, హ్మ్. రెంట్‌కి తెచ్చుకున్నామా, అవును. సినిమా చూసామా. అవును. అప్పట్లో అంతే. ఇంక అవేమి ఉండదు. సో, ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫోన్. మొబైల్ అంతే అసల కదా! పిక్సెల్ 2 రోజులు సినిమా వచ్చిందంటే 3 రోజులు థియేటర్‌లకెళ్దాం అనుకునే లోపల ఓటీటీలో అవును. ఉంటుంది. అండ్ మేము గూడా హ్మ్. మనం ల్యాప్‌టాప్‌లో హ్మ్. సినిమా చూస్తే ఓకే అని అప్పటికే ఆ ఫీల్ లేదు అనేవాళ్ళం. హ్మ్. హ్మ్. ఇప్పుడెలా అయిపోయిందంటే సినిమా ఫోన్‌లో చూసేస్తున్నారు. హ్మ్. హ్మ్. అరే! ఏం ఫీల్ ఉంటుంది అని అనబుద్దవుతుంది. బట్ హ్మ్. ఆ ఫోన్‌లో చిన్న స్క్రీనే గానీ బట్ వెన్ క్వాలిటీ ఇచ్చేసాడు. అవును. అవును. హెచ్‌డీ ప్రింటు, అవును. బ్లూరే ప్రింట్స్ అవును. ఇవి విత్ మళ్ళీ మనం సౌండ్స్. ఆహ్, ఆహ్, ఏమంటారు మన హెడ్‌ఫోన్స్ గానీ హ్మ్. ఇవి గానీ పెట్టుకొని చూస్తుంటే
ఆ ఫీల్ వచ్చేస్తుంది అంతే ఆటోమేటిక్. సరౌండింగ్ ఇవి అవును, అన్నీ అవును, మనకి అట్మాస్ఫియర్ అన్నీ వచ్చేస్తున్నాయి కదా. అవును. బ్రో ఇంకోటి, మీ ఒపీనియన్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంచెం పాలిటిక్స్ ఎక్కువ అని అంటే? ఏం కాదు బ్రో చెప్పు. నువ్వు చెప్పా నన్ను కాంట్రవర్సీలో లాగద్దు అని. జస్ట్ పాలిటిక్స్ ఎక్కువ అంటే టాలెంట్ కంటే గ్రూప్స్ కొంచెం బాగా ఉంటాయి అని అంటే? గ్రూప్స్ అంటే ఏమో నాకు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్. ఇప్పుడు ఇప్పుడు నేను మనం ఎక్కడైనా బయట కలిస్తే నేను మీ దగ్గరికి వచ్చి కొంచెం నుంచుని మన కూర్చుని మంచి కూర్చొని, అవును, ఉంటాం. అవును. అంటే అంతే ఎవరి సర్కిల్ వాళ్ళు, వాళ్ళకి ఫ్రెండ్షిప్ సర్కిల్ ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా ఉమ్, ఇప్పుడు నేను ఏదో సినిమా చేస్తున్నాను, ఉమ్, నాకు ఏదైనా ఇది మంచి స్ట్రైకింగ్ కావాలి, మిమ్మల్ని శివ బ్రో రావచ్చు కదా అని నేను ఎలా ఆలోచిస్తా, ఓపెన్గా ప్రాక్టికల్గా మాట్లాడతాం. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అరే ఇది ఒక జర్నలిజం రోల్ అవ్వచ్చు, లేదంటే వెరీ స్ట్రైకింగ్గా ఒక సీనే అవ్వచ్చు, 2 సీన్లు అవ్వచ్చు, ఉమ్, చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉమ్, మాట్లాడాలి, ఉమ్, ఉమ్, వాళ్ళు మాట్లాడిన వాయిస్ కానీ ఇవన్నీ గట్టిగా గుర్తుండాలి, ఉమ్, ఉమ్, ఆ ఇంపాక్ట్ చూపించాలి ఉమ్, అన్నప్పుడు ఐ మైట్ కాల్ యూ. ఓకే ఈయన అంటే సోషల్ మీడియాలో ఉమ్, కానీ ఇవి ఉమ్, కానీ ఇవన్నీ చేస్తారు, అండ్ హీ విల్ ఆల్సో టాక్ అబౌట్ దీస్ థింగ్స్ వెన్ హీ యాక్టెడ్. ఇలానే ఎవరైనా అవును, ఎనీ అవును, ఫిల్మ్ అవును, మేకర్ అవును, డెఫినెట్గా ఇవే ఇప్పుడు ఉన్న ఉమ్, ప్రెసెంట్ సిచ్యువేషన్ అవును, ఇలానే థింక్ చేస్తారు. అవును, దీనివల్ల నాకు ఈయన సోషల్ మీడియాలో ఆయన ప్రమోట్ చేసుకుంటూ మన సినిమా కూడా ప్రమోట్ చేస్తారు, ఉమ్, ఉమ్, సో ఇలా క్యాష్ చేద్దాం ఉమ్, ఉమ్, ఈ రోల్కి. అవును, డెఫినెట్గా ఇప్పుడు నాకు నా సర్కిల్లో ఏంటి మీరున్నారు, అరే మనోడు అయితే నాకు అంటే ఇద్దరం కలిపి ఎదుగుతాం కదా, ఉమ్, నాకు తను హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నేను తనకు హెల్ప్ చేసినట్టు ఉమ్, ఉంటుంది, సో లెట్స్ గ్రో టుగెదర్ అన్నట్టే ఆలోచిస్తాం. ఉమ్, ఉమ్, అలా వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు లాక్కొచ్చుకున్నప్పుడు దెర్ ఈస్ నో పాలిటిక్స్, నో అంటే అరే ఓకే వాళ్ళ బ్యాచ్ దిగారు, మనం కూడా మన బ్యాచ్ ఫామ్ చేసుకుని ఎదగాలని ఉమ్. చూడాలి అంతే. ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు అవకాశం కావాలని అడుగుతావా? తక్కువ అస్సలు తక్కువ, ఉమ్. వెరీ రేర్. కానీ అడగాలి అని అంటారు అన్న కొంతమంది. అడగాలి, నేను నేను అడగాలి. నేను చేసిన దాంట్లో కొంతమంది చెప్పాను యాక్టర్లు. అడిగితే కానీ వాళ్ళకి గుర్తుండవు, బికాస్ గుర్తుండవు. వాళ్ళకి సినిమా వచ్చి వాళ్ళు రైటింగ్ దాని నుంచి ప్రొడక్షన్ హౌస్ నొప్పించుకుని అన్ని చేసుకుని షూట్కి వెళ్ళిపోయే టైంకి అరే మనోడు ఉన్నాడు కదా నాకు గుర్తురాదు, మర్చిపోతారు, 100 పనులు ఉంటాయి. ఆ టైంలో అప్పుడప్పుడు వెళ్ళి అయితే కలవాలి, లేదా అన్న నాకు ఇవ్వు అని మొహమాట లేకుండా అడగాలి. సో మైట్ అది కరెక్టే, అడగాలి. కానీ జీవితంలో చాలా పెద్ద సక్సెస్ చూసావు కదా కదా, Yeah. అట్లా ఎంతో సక్సెస్ చూసావు, మరి ఎంతో డౌన్ ఇది చూసావు, మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలి, అది నాకు Obviously వెళ్ళాలనే అది అనుకుంటాం. కావాలనే కదా బ్రో మనం ఇంకా ఇండస్ట్రీలో ఉండాలనిపిస్తుంది, Obviously. ఇంకా కంటిన్యూ అంటే చేయాలనిపిస్తుంది. నేను ఇట్స్ నాట్ లైక్ సక్సెస్ కావాలి ఏదో లగ్జరీ దానికోసం అని కాదు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే గుడ్ సినిమా, గివ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ద ఆడియన్స్. నేను నమ్మేది ఏంటంటే సినిమా ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఊర్లలో ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ అవ్వచ్చు, లేదా మన తెలుగు స్టేట్స్లో అవ్వచ్చు, తెలుగు వాళ్ళు వేరే వేరే కార్నర్లో ఉన్నప్పుడు కూడా, ఆఫ్ ది వరల్డ్లో ఉన్నప్పుడు కూడా సినిమా చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. సినిమా ఈజ్ ఆల్వేస్ ఎ విజువల్ బుక్ అని నేను నమ్ముతాను. ఈజీగా మనం ఒక పారాగ్రాఫ్లో ఒక 10 పేజీలు రాసింది ఏం చదువుతాంలే అనే ఫీల్ కొంతమందికి ఉంటుంది. అరే విజువల్గా దీన్ని చూసి అరే ఇది నిజమే కదా అని అలా ఎడ్యుకేట్ చేసే డైరెక్టర్స్ ఉంటారు. సో అలాంటి పార్ట్ ఆఫ్ సినిమాలో, అంటే అలాంటి సినిమాల్లో ఐ వాంటెడ్ టు టేక్ ఎ పార్ట్. సో ఐ సీ ఫిల్మ్స్ ఇన్ దాట్ వే. నాకు మిగతావి బతకాలి కాబట్టి కొన్ని చేసుకుంటూ పోతాం. స్మాల్ యాక్టర్స్కి నార్మల్గా ఛాన్సెస్ రావడానికి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? ప్రొడ్యూసర్స్ లేక అనొచ్చు, బికాస్ లైక్ మనకి ఓపెన్గా మాట్లాడాలంటే దీన్ని బిజినెస్ లాగా చూస్తున్నారు. సినిమా ఇస్ లైక్ బిజినెస్. మనం ఎంత పెట్టామా, ఎంత వచ్చిందా. ద మూమెంట్ వెన్ అ ప్రొడ్యూసర్ రియలైజ్ ఐఎమ్ ప్రొడ్యూసింగ్ బంచ్ ఆఫ్ టాలెంట్స్, సో దాన్ని ఆ వర్షన్లో చూసేవాళ్ళు మేబీ డాక్యుమెంటరీలు చేసుకోవచ్చు. అవి వెరీ రేర్గా అలాంటివి చూస్తాం. ఫర్ నౌ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బిజినెస్. సినిమా ఇస్ జస్ట్ లైక్ ఎ బిజినెస్. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ కంప్లైన్ అబౌట్ ఇట్. ఇఫ్ ఐ ఆమ్ ఎ ప్రొడ్యూసర్ ఐ విల్ ట్రై టు ప్రొడ్యూస్ ద టాలెంట్స్. నేను ఐఎమ్ ప్రొడ్యూసింగ్ ఎ టాలెంట్. ఈ బంచ్ ఆఫ్ ఇది నేను ఒక ప్రోడక్ట్ ని రిలీజ్ చేస్తున్నాను అంటే ఐ నీడ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని చూసుకుంటాను. వీళ్ళు ఈ రోల్ కి వర్తా కాదా, ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్ డ్యూటీ ఆల్సో. ఇప్పుడు సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు డూ దట్.
టు బీ ఆనెస్ట్ నాకు ఎక్కువ ఐ సీ సురేష్ బాబు గారు ఈస్ మోర్ కీన్ అబౌట్ యూనో అది తీసుకునే ఆ, కథలు చిన్న బిజినెస్ బిజినెస్ చేస్తున్నా కానీ ఆయన ఈ పర్టికులర్ దీనికి వీళ్ళు కరెక్టా కాదా, వీళ్ళు ఎంతవరకు జస్టిఫై చేయగలుగుతారు, Hmm. ఎవ్రీ డిపార్ట్మెంట్ హీ సిట్, దట్స్ వై హిస్ నాలెడ్జ్ ఈస్ అవును. డిఫరెంట్. అవును ఉన్నాయి. ఒక 60 లక్షల సినిమాలు కూడా కొన్ని కోట్లు తీసుకునే సినిమాలు కూడా ఉన్నాయి ఆయన లిస్ట్ లో. ఇట్ ఈస్ లైక్ పేరు వచ్చేసిందంటే ఇక్కడ అలా ఉండరు. తోసేస్తున్నాం మనం అంతే. సో క్వాలిటీ మిస్ అవుతుంది. నార్మల్ సిరీస్ చేసేవాళ్ళు ఓటీటీకి చేయలే ఎందుకు? అంటే నాకు పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఇప్పుడు పెద్ద మంచి మంచి సిరీస్ లేవు. ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ వెబ్ సిరీస్, Hmm. కానీ మంచిది చేయాలి అని అలా ఆగిపోయా. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ దట్ దే హ్యావ్ అప్రోచ్డ్, Hmm. బట్ నాకు తొందరగా ఈ రెగ్యులర్ లవ్ పాప్కార్న్ ఇవి నాకు ఎక్కువ. Hmm. మనకి కొంచెం థ్రిల్లర్ లవ్ అనగానే గుర్తొచ్చింది. నీ లవ్ స్టోరీ బ్రేకప్ స్టోరీ తెలుసుకోవచ్చు బ్రో. అంటే లవ్ అంటే ఎలా లవ్ ఎలా బ్రేకప్ అని అయిపోయినాయి అన్ని కాలేజ్ డేస్. కాలేజ్ డేస్ లో అంటే ఎలా ఎందుకు Was బ్రేకప్ there అయింది, ఎలా లవ్ అయింది, ఎలా బ్రేకప్ ఫర్ అయింది? 9 years. 9 years రిలేషన్షిప్. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, నన్ను సినిమాలు మానే ఉన్నారు, కష్టం. సో అలా సినిమా సినిమా వల్ల సినిమా మానేమన్నారు. సినిమాలే దే ఆర్ ఇంటూ పాలిటిక్స్. ఓకే. సో నన్ను సినిమా మానేమన్నారు. నేను ఎలా మానేస్తాను, దిస్ ఈజ్ మై ఐడెంటిటీ, ఐ హ్యావ్ ఎర్న్డ్ ఇది. సో అదే లాస్ట్ ఫైనల్ లవ్ స్టోరీ. లవ్ ఎలా పుట్టింది అని అడుగుతుంది. అంతే టీనేజ్ లో అట్రాక్షన్ దట్ టర్న్స్ ఇంటూ లవ్. ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఫస్ట్ అట్రాక్షన్, హౌ ఇట్ అప్పటికి సెలబ్రిటీ నువ్వు. వి స్టిక్ టు దట్. అది అప్పటికి మీరు సెలబ్రిటీ. నిజంగా చెప్తున్నా అంటే ఐ మైట్ సౌండ్ ఓల్డ్, ఐ మైట్ సౌండ్ వెరీ ఏమంటారు అంకుల్ అయిపోయా అంటే అనిపించేమో, కానీ అప్పుడు చూసుకుంటే అంటే లైక్ దట్ వాజ్ లవ్ ఫర్ us. ఇప్పుడు అలాంటి అక్కడ నుంచి చూసి వెరీ ఇన్నోసెంట్ లవ్ దట్ వాజ్. ఇప్పుడు ఏం లేదా మరి? ఇప్పుడు లేదు, ఖాళీగా ఉంది, హ్యాపీగా ఉంది. అంటే ఎందుకు అంత దిగొద్దు అనుకుంటున్నావు? అంటే ఒక 2-3 సార్లు బుద్ధి వచ్చాక 2-3 సార్లు వచ్చిందా? అలా ఓకే మనకి ఇదేదో వర్కౌట్ అవన్నీ ఇలాగా ఉంది. మీ కెరియర్ లో మీకు బాగా సపోర్ట్ చేసిన పర్సన్ ఎవరు? మై ఫ్యామిలీ ఫస్ట్, మా నాన్న, అమ్మ, అన్నయ్య అండ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అసలు నన్ను అంటే ఏమో నా ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నది. మధ్యలో ఐ హ్యావ్ ఫేస్ స్ట్రగుల్స్ ఇవి అన్నీ, కానీ నా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ దే సపోర్టెడ్ మీ. మూర్తి అని ఎవరైతే అన్నానో, దేర్ ఆర్ ఫనీ అని, హీస్ అ డిఓపి. మూర్తి అనే మూర్తితో ఎక్కువ ఐ ఇంటరాక్ట్ అండ్ ఆల్ బికాస్ అవర్ వేవ్ లెన్స్ ఆర్ సిమిలర్. ఎక్కువ ఇదే క్వాంటమ్ ఫిజిక్స్, స్పేస్ గురించి ఇవి ఎక్కువ చదువుతూ ఉంటాం. అవి కీప్ సెండింగ్ అండ్ ఆల్. సో అలా మంచి అవుట్పుట్ తో ముందుకు రావాలి వస్తున్నారు అనమాట. పెద్ద ప్లానింగ్ లో ఉంది. అప్పట్లో మీకు ఆఫర్స్ ఎలా వచ్చేవి నార్మల్ గా సినిమాల్లోకి? అంటే మీ రాక ఇండస్ట్రీ ఎవరు లేరు, ఎలా వచ్చింది? అంటే నేను బేసిక్గా కంట్రీ వైడ్ డాన్స్ కాంపిటీషన్స్ కి వాటికి వెళ్ళాను. మంచి ప్రైజ్లు కూడా వచ్చాయి. డాన్స్ బేబీ డాన్స్ అవి ఇవి ఐ వన్ టైటిల్స్ అండ్ ఆల్. సో దట్ హెల్ప్ మీ బికాస్ స్టేజ్ ఫియర్ ఉండదు, కెమెరాస్, there is no fear for me of that. It was like a game for me. వెళ్ళామా, ఇది చెప్పమన్నారా అని డైరెక్ట్ గా ఆ బెరుకు భయం లేకుండా చెప్పేసాం. దట్ వాజ్ లైక్ గుడ్ ఫర్ దెమ్. అంటే అరే మనం ఏం చెప్పినా తక్కువ చేసేస్తున్నాడు కదా, షాప్ ఉన్నాడు, మనకి టైం కలిసి వస్తుంది. సో అంతే. సో అది అలా ఇట్ గాట్ డెవలప్డ్. నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అలాగే ఇండస్ట్రీలోకి. ఇంకా పరిచయాలే కదా బ్రో, అలాగ ఒక పరిచయం, ఒక సినిమా తర్వాత ఒక పరిచయం. ఎలా వచ్చాయంటే అంతే. ఇంకా అంటే ఒక సినిమా చేసిన మనకి అప్పుడు ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్స్, టు బి వెరీ ఆనెస్ట్, ఏడీస్ అండ్ ఆల్, అన్న మేము ఆ సినిమా చేసాం, ఆర్ ఎల్స్ ప్రొడక్షన్ వాళ్ళు అవ్వచ్చు, లైట్ మ్యాన్ అవ్వచ్చు, మీ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తాను మీకు. వాళ్ళు అంటే మేము మొన్న సినిమా చేసాం, ఆ పిల్లోడు భలే చేశాడు, అవునా ఆ నెంబర్ ఉందా, అలా. అంటే అప్పుడైతే అలానే కదా, నో మొబైల్ ఫోన్స్, ఓన్లీ ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. సో అలా దే యూస్ టు కాల్. నువ్వు చెప్తుంటే ఏదో చాలా పెద్దోడులా అనిపిస్తుంది. నాకే వీలు వచ్చింది.
ల్యాండ్ ఫోన్స్ ఉండేది, ఆ, అసలు ఫోన్లు millennial ఉండేవి. kids అంతే కదా మన చిన్న కాకపోతే నువ్వు చిన్నప్పటి నుంచి మాస్టర్ కాబట్టి ఇండస్ట్రీలోని చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. రోజుకి ఒక గ్రూప్స్తో మనం తిరుగుతూ ఉంటాం. అంటే ఆ ఫ్రెండ్షిప్స్ అన్ని రియల్గా ఉంటాయా, అంటే ఫేక్ గా ఏదో మూవ్ అవుతూ ఉంటామా? సగం అంతే కదా, మీకు తెలియదే అందుకే సీన్. ఆ? అందుకే ఎక్కువ నేను బయట కూడా ఎక్కువ రాను. ఆ. మధ్యలో ఎప్పుడో ఒక్కసారి మా అన్న నేను చిన్న గొడవపడి ఏదో డిస్టర్బ్ దాంట్లో వచ్చా. తర్వాత తెలియదు ఇవన్నీ ఫేక్ కదరా ఏంటి నా సర్కిల్ చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నా స్కూల్ మేట్స్. అంతవరకే ఐ స్టిక్ టు దట్. తక్కువ బయటికి ఎప్పుడో ఇంకెవరైనా బర్త్డేలన్నో అయ్యో మనకి అంటే వెళ్తాం. ఆ కొంచెం సేపటికే ఇలా ఉన్నారు ఏంటి దీంట్లో వైబ్ సెట్ అవ్వట్లేదు మనలో కాదు. ఏదో అంటే సి దట్ ఇచ్ విల్ బి దేర్. నేను వెళ్ళాలి నేను, బట్ ఆఫ్టర్ గోయింగ్ ఒక టైంలో ఓకే ఇది మనకు సెట్ కాలేదు, ఇది మనం కాదు, వీ కాంట్ ఫేక్ ఇట్. నేను ఫేక్ చేయలేను ఇక దాని ఓకే వెళ్ళాలనుకున్నావు కదా, వెళ్ళావు కదా, అయిపోయింది కదా, ఓకే వచ్చి తిరిగిన పర్సన్స్ తో నిన్ను చూసాను, కొంచెం మంచి పర్సన్స్ తోనే తిరిగేవాడు. మంచి బ్యాచ్ తో సెటిల్డ్ గా ఉండి మంచి నవ్వుతూ మాట్లాడుకుని ఇంకంతే. ఇప్పుడు నాకు ఛత్రపతిలోని ఆ మూవీలో నీ నోటంటే కొన్ని డైలాగ్స్ అనుకుంటున్నాను, అంటే బాగా వైరల్. నీకు తెలిసి నమ్ముతో నమ్మవో, నేను స్టిల్ ఒక డైలాగ్ వాడతాను. అర్థమైపోయింది. ఎవరైనా ప్రామిస్ అయ్యంటే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట నేను చెప్పను, అది నేను స్టిల్ వాడతా ఇప్పటికి. ఇప్పుడు నేను ఒక్కడనే కాదు, చాలా మంది వాడతారు ఆ డైలాగ్. ఒక మంచి ఇచ్చిన డైలాగ్, గుర్తించిన డైలాగ్స్ చెప్పు. నాకు ఆ ఫీల్ లో కావాలి, నాకు ఆ ఫీల్ లో కావాలి ఎక్కువ. అంటే అదే ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బయటికి వెళ్ళినా ఎప్పుడైనా ఇట్లా ఎవరైనా బర్త్డే కనో దానికో దానికి వెళ్ళినప్పుడు విష్ చేసి ఏదో ఒక సిచ్యువేషన్లో ఎవరో ఒకరు ఇదే అడుగుతారు. ఆ టైంలో ఆగి ఇలా తిరుగుతారు, ఓ షిట్ అనుకుంటారు. ఇక అంటే లైక్ ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనమ్మా, దట్ ఇక అది అలా అలవాటు అయిపోయింది అందరికి. ఇంకోటి మంచి ఇంకేమున్నాయి, వాడు రాడన్నా చంపేశాను, అతడు లైక్ ఎక్కువ యంగ్స్టర్స్ అంటే మెన్ కి ఎక్కువ బాగా ఇష్టమైన ఇది. ఆ మిలియన్ కిడ్స్, 90s 80s కిడ్స్ అన్నోళ్ళు ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి బాబ్ ఫ్యాన్స్. ఇప్పుడు సోషల్ మీడియాస్ వల్ల, ఇప్పుడున్న సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవి కానీ యూట్యూబ్ కానీ వీటి వల్ల యాక్టర్స్కి ప్రెషర్ పెరిగింది కదా. తీసుకునే వాళ్ళకి ప్రెషర్ పెరుగుద్ది. నాలో ఉంటున్నాడు నీకు ఫాలోవర్స్ లేరు అది లేరంటే ఏం చేసుకుంటాం, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. తీసుకునే వాళ్ళకి ప్రెషర్ పెరుగుద్ది, తీసుకున్న వాళ్ళకి ప్రెషర్ లేదు కదా. ఫ్లాప్స్ వచ్చినప్పుడు మన ఫ్లాప్స్ వచ్చినప్పుడు లైక్ ఇండస్ట్రీ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇది ఆబ్వియస్ గా ఉంటుంది. హిట్ వచ్చిందంటే బెల్లం చుట్టూతో ఈగలు ఉంటారు, ఫ్లాప్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడాలని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఆల్ లైక్ టెంపరరీ, ఆబ్వియస్ గా జరుగుతాయి. ఫ్రెండ్స్ నుంచి జరుగుతాయి. అందుకే మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ పెట్టుకుంటాం. నన్ను మినిమం దేకను కూడా దేకరే, పట్టించుకోరా, సర్లే బొక్క వచ్చి కూర్చోంటారు.